అనుభవాల్లో ఉన్నా. నా దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు. కొన్ని అక్కడ ఉండాలిగా. తనకు అర్థమయ్యింది ఏమని, మోయాబు దేశంలో ఉంటే జీవితం ఇంతే, మరలా నేను బెత్లెహేముకు వెళతాను, మరలా నా పరిశుద్ధమైన దేవుని ఆవరణలో అడుగు పెడతాను, పరిశుద్ధులతో రొట్టెల ఇంట్లో అడుగు పెడతాను, అక్కడ నా దేవుడు తోడై ఉంటాడు. ఈరోజు ఈ మాటలు విన్నాక, ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు వ్యాపారుడైనా వ్యవసాయదారుడైనా జీవన పోరాటంలో నలుగుతున్న వాళ్ళైనా తోడులేక అల్లాడుతున్న వాళ్ళైనా మీకు ఒక శుభవార్త. నువ్వు ఎంతటి వేదనకరంగా ఒంటరిగా ఉన్న పిచ్చికలాగా ఉన్నా 2000 సంవత్సరాల క్రితం యేసు అనే దేవుడి లోకానికి తెంచాడు. ఆయన పుట్టగానే చక్కని మాట పేరు పెట్టబడింది. దాని అర్థం ఏమిటో తెలుసా? ఆయనకు ఇమ్మానుయేలుని నామకరణం చేస్తారు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు.